ఈ రాత్రి సభలో
మరి నాన్నగారు దేవుడిరాజు గారు పిల్లరా చాలా ఈ అస్సలు అందరు తెలుసు దారులు లేవు, చాలా సందు దారిల టైపు. ఆ టైపులో పిల్లరా మరి ప్రాంతానికి ప్రభు నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి కాలినడకని నాన్నగారితో పాటు నేను వచ్చేవాడిని ఆ దినాల్లో. మరి బిడ్డలు చాలా ప్రేమ కలిగిన బిడ్డలు, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు. కాబట్టి పిల్లరా మరి ఆ దినాల్లో మరి పిల్లరా తర్వాత మాకు వివాహం అయిన తర్వాత కూడా మరి
దేవుని సేవకురాలు నేను కూడా మరి రాత్రులకి ఆరాధన పెట్టేవాళ్ళు. ప్రియులారా, చాలా భయంకరమైన పరిస్థితి. అటువంటి టైంలో కూడా మరి దేవుడు నన్ను ప్రేమించి నాకు చక్కటి భార్యను దేవుడు ఇచ్చారు. మన దేవుని సేవకురాలను బట్టి గట్టిగా స్తోత్రం చెప్దాం. గట్టిగా చెప్పండి కూడా ఏసై నామని మహిమ పడదాం. ఏసైకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి కొన్ని మాటలు, 2-3 మాటలు, మొదటి మాట చివరి మాట కూడా త్వరగా నేను చెప్పి దైవజనులకి సమయం ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆలస్యం అవుతా ఉంది. మరి అమ్మ వచ్చిన వరకు ముందుకు వచ్చాను తల్లి. చాలా వందనాలు, మీరు వస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ప్రియులరి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రియులరా, నేను గ్రామంలో మరి ప్రభుకు సేవలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇక్కడ జ్యోతమ్మ గారని వారి భర్త గారు వారు అక్కడ నేను సువార్త పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు. పిల్లలు అక్కడ సువార్త పరిచర్య ప్రారంభిస్తున్న దినాల్లో రాజులమ్మ గారని ఒక తల్లి ఉండేది. ఈ స్థలం ఇచ్చిన ఆవిడ ఇప్పుడు లేదు. పిల్లలు మన గతం మర్చిపోకూడదు. ఇది కృతజ్ఞత ప్రతిష్ట ఆరాధన అది. అందుకని పిల్లలు ఆవిడ అన్నారు ఆ రోజుల్లో, బాబు మీకు ఎంత స్థలం కావాలి అంత స్థలం తీసుకోండి, ఎంత మందిని కట్టుకుంటే అంత మందిని కట్టేసుకోండి అనేది ఆవిడ. అని నేను అడిగాను, అమ్మ కొంచెం ప్లేస్ కావాలి మందిరం కట్టుకోవడానికి అని. ఇక్కడ ఈ ప్లేసెస్లో పిల్లలు అప్పుడు మందిరం కట్టాలనుకున్నప్పుడు మన ప్రియులు చిన్నార గారు, అమ్మ సరైన లేచి నిలబడు, వారి నాన్నగారు, వారి నిజంగా మన కరుణమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ప్రియుల వారి తమ్ముడు ఏసేపు, బిడ్డలు వారి తండ్రి గారు ఎప్పుడు ఎక్కడ ఉన్నా మరి గ్రామం అంటే వారు చాలా ఇష్టం. మరి ఇక్కడ చాలా సంవత్సరాలు వారు ఉన్నారు. కాబట్టి ప్రియులరా కూర్చోండి బాబు. కాబట్టి ప్రియులరా వారి నాన్నగారు చిన్నార గారు, బాబు ఇలాగ మన మందిరం కడదామంటే ఇంచుమించు 3 మందిరాలు కట్టేవాడు. 3 పాకలు చెద పోని. కాబట్టి ప్రియులర తదుపరి ప్రియులర వారు నేను చెప్పినప్పుడల్లా లోబడి వారు చక్కగా మందిర విషయంలో చాలా ఆసక్తి కలిగి ముందుకు వచ్చేవారు. మరి రోజున వారి జ్ఞాపకార్థంగా మరి క్రిస్టమస్ పెట్టాలి. సంవత్సరం పోయిన క్రిస్టమస్ జరగలేదు ఇక్కడ, ఇదే క్రిస్టమస్. అన్ని ఇయే. ఏసైకి మహిమ కలుగునుగా. వారు అడిగారు నన్ను, మన చిరంజీవి ఏసేపు కూడా అడిగారు, ఏమంటే మన క్రిస్టమస్ పెట్టలేదు ఏంటంటే మందిరం పరిస్థితి కొంచెం బాగాలేదు కదా బాబు, మందిరం అయిన తర్వాత తప్పకుండా గ్రాండ్గా దేవుని పని చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం చికెన్ ఇస్తారు వచ్చిన వారు అందరికి ప్రేమతో. అలాగే ప్రియులర్ ఇప్పుడు కార్యక్రమం గురించి చెప్పినప్పుడు కూడా వెంటనే ఎంత కావాలంటే అంత నేను ఇస్తానండి అని మరి ప్రియ బిడ్డలు ముందుకు వచ్చారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. వారి కుటుంబాలతో ఈ రాత్రి రావడం చాలా సంతోషం. ఏసైకి మహిమ కలుగును గాక. రాజీ ఎప్పుడు వెళ్ళా నేను అన్నవారు వెళ్తే ఎంతో ప్రేమతో వారు పలకరిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. దేవుని బిడ్డలరా కొంచెం చోటు పెడతా ఉండండి. ఆ విధంగా ప్రియులరా ఇక్కడ మరి పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు. మరి ప్రియులరా మరి మందిరం చెప్పాను కదా మీకు, చాలా మీరు అందరికీ తెలుసు. క్రిస్టమస్కి అందరూ వచ్చేవారు, ఇక్కడికి మందిరాన్ని చూసేవారు, వెళ్ళిపోయేవారు. ప్రార్థన అయితే ఏ రోజు కూడా ఎవరు చేయడం మానలేదు. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేయడానికి ప్రభు ఎంతో అందరిని బలపరిచారు. ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించి ఈరోజు అతి శ్రేష్టమైన మందిరం, సుందరమైన మందిరాన్ని ఈ ప్రాంతంలో ఈ నడిబొడ్డున, ఈ గ్రామానికి నడిబొడ్డున ఘనమైన మహారాజైన దేవుని యొక్క మందిరం ఏర్పాటు చేసుకున్న కన్న తండ్రికి గట్టిగా చప్పట్లు కూడా ఏసై మహిమ తెలియదా. ఏసైకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా మరి గ్రామంలో మరి సంఘ బిడ్డలు మరి ప్రియులు జయరాజు గారు, అలాగే దేనరత్నం గారు, అలాగే ప్రియులరా గ్రామంలో మరి ద్రాక్షవల్లి గారు వారి కుటుంబం, అలాగే ప్రియులరా ఇక్కడ మరి సంతోషమ్మ గారు, అలాగే సమాధానం గారు, అలాగే ప్రియులరా పరంజ్యోతమ్మ గారు తల్లిగారి మధ్యన కొంచెం కన్ను ఆపరేషన్ చేయించుకొని రాలేదు. రాజుబాబు వారి తమ్ముడు మరి పరంజ్యోతమ్మ గారు చిన్న అబ్బాయి వారి కుటుంబం ప్రియులరా నిజంగా. అలాగనే బంగారం గారు, చిట్టిబాబు గారు, అలాగే మన మేరీ బుచ్చాలి గారు ప్రియులరా వీరందరూ సంఘానికి సంఘ సభ్యులుగా ప్రభు వారిని నడిపిస్తూ ఉన్నారు. అందరు బట్టి ఏసైకి మహిమ కలుగును గాక. మరి బిడ్డలందరూ కూడా ప్రతి నెలలో స్వస్థత విడుదల ప్రార్థనకి మన ప్రియులు మోసే గారు ఇక్కడ ప్రతి నెలలో ఒక మీటింగ్ పెట్టడానికి ఈ గ్రామం పట్ల ప్రభు నాకు ఒక దర్శనం ఉంది పిల్లరా. ఎందుకంటే పిల్లలు ఈ గ్రామంలో నేను వచ్చినప్పటికండి ఈ మందిరం కట్టినప్పుడు మీరు నమ్మే విషయం ఏంటంటే 1-2 ఇల్లులు తప్ప మీరు చూస్తే 2-3 ఇల్లు తప్ప చుట్టుపక్కల ఏ ఇల్లు లేవండి పిల్లరా. ఇక్కడ ఉన్న వనకరాయ బిడ్డలే సాక్షులు. దేవునికి స్తోత్రం.
ఇక్కడ అమ్మగారు కూడా ఉన్నారు, వారు ఎక్కడో చేలో ఉండేవారు. మన ప్రకాశం గారు ఉండేవారు, వారి చేలో ఉండేవారు. పరంజ్యోతమ్మ గారు ఉండేవారు, ఆ చివరు ఉండేవారు. ప్రియులరా, మరి రోజు పరంజ్యోతమ్మ గారు అన్నారు, అయ్యా అక్కడ ఎందుకు మందిరం కడుతున్నారు మీరు? ఆ ఊరు లేదు, ఏమీ లేదు అక్కడ మందిరం ఎందుకు? ఆ ఊర్లో కడితే బాగుంది చక్కగానే అంటే. అప్పుడు నేను అన్నాను, ప్రభు కట్టమన్నారమ్మా, కడతానన్నాను. దేవునికి స్తోత్రం. అయితే మీరు కట్టుకోండి, అయితే కట్టండి అయితే అయ్యారు అని చెప్పేసి వారు మందిరం దగ్గరికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. వద్దన్న వాళ్ళు అందరూ మందిరం దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. గట్టిగా స్తోత్రం కలుగును గాక. చుట్టుపక్కల ఏమి లేవండి, మీకు ఇన్ని లైట్లు కనబడుతున్నాయిగా, ఒక్క లైట్ లేదు. ఈ ప్రాంతానికి వస్తుంటే ఎందుకు వస్తున్నాను రా బాబు అనిపించేది నాకు ఆ రోజుల్లో. అంత భయంకరంగా ఉండేది, గాఢాంధకారంగా ఉండేది ప్రాంతం అంతా. ప్రియులారా, అందరు కూడా జీడిమాడు తోటల్లో ఇల్లు కట్టేసుకున్నారండి. ప్రియులారా, శంకర్ బుల్లమ్మ గారు అని తల్లిగారు ఉండేవారు, వారి ఫ్యామిలీ ఇప్పుడే భద్ర గారు అలా వెళ్ళారు. వారు అందరు తోటల్లో ఉండేవారు అన్నమాట. అక్కడ నాన్నగారు మేము వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు వారికి. ప్రియులారా, మేము ఆరాధన పెట్టేది కూడా శారమ్మ గారు చివరి అక్కడ తోటల్లోనే ఆరాధన పెట్టేవాడు. కానీ ప్రియులారు, ఎప్పుడైతే మందిరం అనే యెరూషలేముగా ఈ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, యెరూషలేము ఎలాగైతే నడిబొడ్డున దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ప్రపంచ పట్టణంలో, ఈ గ్రామానికి దేవుడు ఈ మందిరాన్ని దేవుడు నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోడ్డు కూడా లేదు, కరెంట్లు లేవు, వీళ్ళ వాటర్ ట్యాంకులు లేవు. అప్పుడు స్కూల్ బింగ్ ఎక్కడ ఉండేది ఊళ్ళో, ఆ చిన్నది. కానీ అన్నీ కూడా దేవుడు డెవలప్ అయిపోయడానికి దేవుడు సహాయం చేశారు. నిజంగా ప్రియులరా, ఈ ప్రాంతాన్ని నేను చెప్పగలను, ఈ మందిరం ఒక ల్యాంప్, దేవునికి స్తోత్రం, ఒక పెద్ద వెలుగుగా దేవుడు ఇక్కడ ఉంచారు. కాబట్టి ప్రియులరా, మరి ఈ ప్రాంతం కొరకు ఇంకా మీరు అందరూ భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, ఈ గ్రామం కొరకు ఇంకానే ప్రార్థన చేయండి. ప్రియులరా, ఇంకా దేవుని శక్తి ఈ ప్రాంత ప్రజలు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన బిడ్డలు వస్తూ ఉన్నారు ఒట్టిగడ్డ నుంచి, మన పరిపూర్ణ వారందరికీ చాలా మంది ఇక్కడికి పని కొరకు వస్తూ ఉన్నారు. తెలుసు వారికి ఈ ప్రాంత పరిస్థితులు ఏంటో, వారు నాకు చెప్తూ ఉంటారు, మేము మాట్లాడుకుంటూ ఉంటాం పరిస్థితులు వీళ్ళు చెప్పుకునే విషయంగా. కానీ దేవుడు అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ప్రాంతంలో గొప్ప సంతోషించవలసిన విషయం ఏంటంటే, క్రిస్టమస్ అంటే ప్రియులరా, అందరూ ఆనాడు జ్ఞానులు బంగారం మూలం సాంబ్రాన్ని పట్టుకొచ్చి ఇస్తారు కదా, మీరు ఏ గ్రామంలో చూడరు, ఇక్కడ చూస్తారు మీరు. ఆ విధంగా అటువంటి కార్యాలు గట్టిగా దేవునికి స్తోత్రం. అందరూ ప్రభుని ప్రేమిస్తారండి. అందుకని ప్రియులారా, అందరూ ప్రభుని ప్రేమిస్తారు. అందరూ ప్రభు కూడా వాళ్ళని ఎప్పుడో ప్రేమించారు, పుట్టకముందే, ఎవరు పుట్టకముందే. కానీ ఇప్పటికీ కూడా ప్రభుని వారు ప్రేమిస్తూ ఉంటారు. ఏదో వారు తోచిన కానికిస్తారు, వాళ్ళకి తృప్తికరంగా భోజనం చేసి వెళ్తారు, చాలా ప్రేమగా ఉంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా చాలా ప్రేమగా పలకరిస్తారు. ఈ ప్రాంత ప్రజలందరూ బాగా పలకరిస్తారు. కాబట్టి ప్రియులారా, అందుకనే ఈ ప్రాంతంలో ఈ మందిరం ఎలాగైనా సరే ప్రభు నిర్మించబడాలని ప్రారంభించడానికి ప్రభు సాయం చేశారు. ఈ పని అంతా ఈ విధంగా శృంగారంగా పూర్తి అవ్వడానికి దేవుడు అద్భుతం చేశారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎంతవరకు ప్రియులారా, ఈ పరిచర్యలన్నీ కూడా బిడ్డలందరూ కూడా సహకరించారు. బిడ్డలందరూ కూడా మరి ఈరోజు వంటల పరిచర్య మన సుందరం గారు కూడా, వారు కూడా మరి దినాన్ని పగలు సేవకుల మీటింగ్లో వారు వంటల పరిచర్య, అలాగే రాత్రి ఇక్కడ కూడా చెప్పినప్పుడు వారు కూడా ప్రేమతో మన మొదలుకు వచ్చి వంటల పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం. అలాగే మీరందరూ కూడా మరి దీనున్నైనా మరి మీ ఆత్మీయ తండ్రిగా మరి మీకు ఒక ప్రభు ఏర్పాటు చేసిన ప్రియులరా ఒక నాయకుడిగా, ఒక చాలా బలహీనమైన నాయకుడిని, నేను గొప్పవాడిని ఏం కాదు మీకంటే, అయినప్పటికీ కూడా ఇది దేవుని మాటగా ప్రేమించి మీరందరూ కూడా ఈ స్థలానికి వచ్చిన మీరందరికీ మరి నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. మరి గ్రామాలు చెప్తే చాలా గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల పేరు చెప్పిన మీ అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని బహుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి దైవజనులకి మరి సమయాన్ని మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి వారు కూడా మరి మన పిలుపు గారు శుక్రవారం ఇక్కడే ప్రార్థన నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పి బాబు ఇక్కడ శుక్రవారం ఆయన చూసుకుంటాడు. ప్రియులారా, ఆదివారం నాకంటే ముందుకు వచ్చి ప్రారంభించి తన వాక్యం చెప్తాడు. కాబట్టి ప్రియులారా, చాలా చక్కగా మంచి సేవకుడిగా నాతో పాటు ఉండి మరి దేవుడు ఒక మంచి సహకారిగా దేవుడు ఆ బిడ్డని ఇచ్చినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, అందరు తల వంచండి. మన పిలుపు గారు చిన్న ప్రార్థన చేస్తారు. అందరు కూడా ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడు మహాగణుడిని తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, ఉన్నత నామానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి వనకరాయి గ్రామంలో తండ్రి 26 సంవత్సరంలో తండ్రి
ఈ మార్చి నెలలో ప్రభా 10వ తారీఖున ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రతిష్టను బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా ఈ రాత్రికాల సమయంలో పాటల్లో ఉండి మీరు మహిమ పొందుకున్నారు తండ్రి. స్తోత్రాలు. ఆరాధనలో ఉన్నందుకు స్తోత్రాలు. అలాగే మీ దాసులు నిలబడి సాక్ష్యం చెప్పారు తండ్రి. సాక్షులు ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇంకా జరబోయే క్రమంలో ఉండను ప్రభా, ఈ ఆలయ ప్రతిష్టలో ఉండను ప్రభా, వాక్యంలో ఉండను ప్రభా. మీ దాసులు నిలబెట్టుకొని ప్రభా, జగదీష్ సాయి గారిని నిలబెట్టుకొని ప్రభా, మాతో అందరితో వాక్యం నుంచి మా అందరితో మాట్లాడండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, అనేక నూతనత్వాలు రక్షించండి ప్రభా. మీరే ఈ ఆరాధంతట్లో ఈ క్రమంతట్లో ఉండండి ప్రభా. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమల అయ్యారిని మనం అందరూ కూడా వారి డాక్టర్ బిషప్ జగదీష్ సాయి గారిని ప్రేమతో మన చప్పట్లు కొడుతూ చప్పట్ల గలంతో వారిని ప్రేమతో మనం ఆహ్వానిద్దాం. వెపికగా దగ్గర వస్తున్నప్పుడు వచ్చేంత వరకు కొడతానే ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమయాన్ని వారికి ఇచ్చేస్తాను. కూర్చోవడం వెళ్ళలేదు, ఇప్పుడు కూర్చోబెట్టాం కదా లోపల. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి, అలాగే స్థానిక దైవజనులు రాజ్ కుమార్ గారికి, వారి కుటుంబానికి, వేదికను అలంకరించిన దైవజనులకు, కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన. యోసేపు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి, ముఖ్యంగా ఈ గ్రామాన్ని ప్రేమించి ఒక చక్కని మందిరాన్ని ప్రభువా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఎన్నో సంవత్సరాల దైవజనుల యొక్క ప్రయాస, విశ్వాసుల యొక్క ప్రార్థనలు మీరు ఆలకించి ఈరోజు ఒక చక్కని మందిరాన్ని ప్రభువా మరి వారు కట్టుకునే సామర్థ్యం మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, యొక్క సమయంలో మీరే కొద్ది సమయము నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క సన్నిధి, నీ ప్రసన్నతను మాతో ఉంచి మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ రెండు చేతులెత్తి దేవుని నామాన్ని మహిమపడతాం గట్టిగా. హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాము. ఎంత మంచి దేవుడు అయ్యా అనేటువంటి చక్కని పాట మీ అందరికి వచ్చి అనుకుంటున్నాను. ఎంత మంచి దేవుడవయ్యా నీవు యేసయ్యా, జాలిగల దేవుడవయ్యా నీవు మెస్సయ్యా. అందరూ పడదాం ఈసారి. ఎంత మంచి దేవుడవయ్యా నీవు యేసయ్యా, జాలిగల దేవుడవయ్యా నీవు మెస్సయ్యా. గాయముందిన నీదు కరముల చేత స్వస్థతను ఇచ్చితివి యేసయ్యా. గాయముందిన నీదు కరముల చేత స్వస్థతను ఇచ్చితివి యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా నీవు యేసయ్యా, జాలిగల దేవుడవయ్యా నీవు యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా
నీవు యేసయ్యా అలిగల దేవుడవయ్యా నీవు యేసయ్యా లహీన సమయాలలో నీవు బలపడే దేవుడవు నీవు ఓదార్చే దేవుడవు లహీన సమయాలలో నీవు బలపడే మంచి దేవుడవయ్యా నీవు యేసయ్యా అలిగల దేవుడవయ్యా నీవు యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నీవు యేసయ్యా అలిగల దేవుడవయ్యా నీవు యేసయ్యా వ్యాధి సంభవించిన వేళ నీవు స్వస్థపరచే దేవుడవు నేనుండగా నా తోడుగా నీవుంటివే వ్యాధి సంభవించిన వేళ నీవు స్వస్థపరచే దేవుడవు ఒంటరి నేనుండగా నా తోడుగా నీవుంటివే నా తోడుగా నీవుంటివే నా తోడుగా నీవుంటివే ఎంత మంచి దేవుడవయ్యా నీవు యేసయ్యా అలిగల దేవుడవయ్యా నీవు యేసయ్యా పాడదాం ఎంత మంచి దేవుడవయ్యా నీవు యేసయ్యా అలిగల దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నీవు యేసయ్యా అలిగల దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నీవు యేసయ్యా అలిగల దేవుడవయ్యా
ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ రాత్రి మీరు చేసిన మేళ్లను బట్టి నీకు వందనాలు. మంచి దేవుడుగా రుజువు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. జాలిగల వాడవని, కనికరం గల దేవుడువని మీరు రుజువు చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో కొద్ది సమయము దేవాని వాక్యాన్ని ధ్యానించే భాగ్యము మీరు మా అందరికీ అనుగ్రహించి కృప చూపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రభువు ప్రేమించి నన్ను కూడా ఈ యొక్క సమయంలో మీ మధ్యకు తోడుకొచ్చిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మరి పగటి సమయంలో మరి సేవకుల సమావేశం జడ్డింగ్లో జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ రాత్రి కూడా మరలా కొద్ది సమయం మీతో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు ఇచ్చిన మంచి సమయం కోసం అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక చక్కటి మాట మనం చదువుకుందాం దయచేసి బైబిల్లోంచి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ చక్కని మాట, మీ తండ్రి నా అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది యొగనట్లు చేసి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, మరి మీ అందరికీ తెలుసు దైవజనులు రూబెన్ అయ్యారు. ఆయన ఎక్కడో ఏజెన్సీ ప్రాంతానికి రావడానికి ముందు ఆయన రామచంద్రపురం ఏరియాలో చక్కని వ్యవసాయదారుడిగా ఉంటూ దేవుని పిలుపుని బట్టి, ఇక్కడ ఎవరో తెలియకపోయినా కేవలం దేవుని యొక్క పిలుపుని బట్టి ఈ ప్రాంతానికి ఒంటరిగా వచ్చారు. ఈరోజు దేవుడు ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పిల్లలందరినీ కూడా, మరి 3 కొడుకులు, అలాగే 2 కుమార్తెలు, మరి కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా 5గురిని దేవునికి సమర్పించుకుని ఈ ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరిగించడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈరోజు వారి కుమారులు దేవుని పరిచర్య చేసి వారు ముగించి వెళ్ళిపోయారు. తర్వాత వారి పరిచర్యలు, మరి అమ్మగారులు, అలాగే వారి పిల్లలు, ఇప్పుడు మళ్ళీ మనవళ్ళు, మనవరాలు అందరూ కూడా దేవుని పరిచర్యలు చక్కగా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఘనమైన సువార్తను జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాక్యం చెప్పినట్లుగానే అమ్మ కొంచెంసేపు మాట్లాడొద్దు, అమ్మ కొంచెంసేపు మాట్లాడొద్దు, ఒకవేళ మేమే మాట్లాడుతూ ఉంటే మైక్ ఇస్తాం. హల్లెలూయా. కనుక ఆయన ఒంటరిగా వచ్చారు, కేవలము దేవుడే వారిని పిలిచారు. ఈరోజు అనేక మందిగా ఈ ప్రాంతంలో మరి ఆశీర్వాదకరంగా ప్రభు చేశారు. హల్లెలూయా. మరి రాజ్ కుమార్ వాళ్ళ నాన్నగారు డేవిడ్ రాజు గారు నా 2వ బావగారు. హల్లెలూయా. నేను ఎవరో తెలుసు కదా, తెలుసనే అనుకుని డైరెక్ట్ చెప్పేస్తున్నా. నా గురించి వాళ్ళు కూడా చెప్పలేదు, మర్చిపోయారు. నేను వాళ్ళ చిన్న అత్త భర్తను అనమాట. హల్లెలూయా. నన్ను నేనే పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. రూబెన్ గారికి చిన్నల్లుని. ఓకే, కనుక నిజంగా దేవుడు వారిని కూడా, మా పెద్ద బావగారు కానీ, 2వ బావగారు కానీ, 3వ ఆయన కానీ చాలా పరిచర్లను కొనసాగుతూ దేవుని పిలుపు పొందుకుని వెళ్ళిపోయారు. మరి ఆయన మంచి సింగరు. ఎవరో మా 2వ బావగారు డేవిడ్ రాజు గారు మంచి సింగర్ అయినా చాలా చక్కని పాటలు పాడేవారు. పాస్టర్ గారు కూడా. ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ తిరిగి రోజు చక్కగా చాలా సంవత్సరాలు పట్టింది అనుకుంటున్నాను ఇక్కడ మందిరం కట్టడానికి కదా. చాలా సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. ఎందుకంటే అనేక గ్రామాల్లో మరి దేవుని పరిచర్య జరిగిస్తూ ఒక్కొక్కటి వారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత రాజ్ కుమార్ కూడా, మరి నేనైతే సేవకుడు అవుతాడో లేదో అని అనుకునేవాడిని.
కానీ దేవుడు మళ్ళీ ఆయన సేవకునిగా మార్చి చక్కగా మంచి కుటుంబాన్ని ప్రభు ఇచ్చి ఈ ప్రాంతాలన్నింటిలో చాలా భారంగా దేవుని పరిచర్య జరిగించడానికి వారిని దంపతులను కూడా ప్రభు వాడుకుంటా ఉన్నారు. హల్లెలూయా. అది తర్వాత మళ్ళీ ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇక రూబేన్ గారు, వంశం గారికి అది ఇంకా అలాగా అది ఈ పనికి తప్ప ఏ పనికి పని చేయరు అన్నట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేను అందరికంటే చిన్నోడిని. నేను ఇక్కడికి ఇంటికి అల్లుడికి వచ్చే సమయానికి నాకు పెద్దగా ఏం తెలియదు. నాకు ప్రభు గురించి ఒక విధంగా చెప్ప నన్ను వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేసి బలవంతంగా తీసుకొచ్చి ఇందులో పడేసారు. కనుక ఆయనకు తప్పలేదు దేవుడు అన్నట్లుగా. కానీ ఆశ్చర్యకరంగా తర్వాత ప్రభు చెప్పారు, నాయన ఇది మనుషులు బలవంతం కాదు, ఇది దాని వెనకాల నా ప్రణాళిక ఉంది అని ప్రభు చెప్పడంతో నేను గ్రహించి తర్వాత దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయడం ద్వారా ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు మాకు కూడా మంచి పరిచర్యలు ప్రభు అనుగ్రహించి మరి వేసిన సినిమా హాలును ప్రార్థనా మందిరంగా మార్చి నడిపించడానికి ఇంకా అనేక దేశాల్లో దేవుని స్వార్థను ప్రకటించడానికి ప్రభు నన్ను బలపరిచి వాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. నా తర్వాత కూడా మళ్ళీ మా అబ్బాయి రెడీ అవుతూ ఉన్నాడు. బెంగళూరులో ప్రస్తుతం చదువుకుంటూ ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు. కనుక అలా దేవుడు ఊహకందని కార్యాలు మా జీవితాల్లో ప్రభు జరిగించి తన పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను చదివిన వాక్యం నిజంగా మరి రూబేన్ అయ్య గారికి సరిపోతుంది. నేను ఒంటరిగా వచ్చి ఈ ప్రాంతంలో అనేక మందికి వారి సంతానం అందరినీ దేవునికి సమర్పించుకుని దేవుని పరిచర్య జరిగించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించడం ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. వారి కుమారులు కూడా మంచి పరిచర్య చేసి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇక కోడల్లో ఉన్నారు. వారి యొక్క పిల్లలు, మానవులు, మనవులు అందరూ కూడా చక్కని పరిచర్యను ప్రభు జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ ఎందుకు నాకు కూడా తెలుసు, ఇందాక ఆరాధన చేస్తున్నా కనిపించింది ఈ దగ్గరలో ఒకరు ఎక్కడైనా పొరపాటున పూలు వచ్చినా ఖచ్చితంగా ఈ కేకలి కరుపులకి అది ఈ తెల్లలో కూడా తెలియకుండా అది మొత్తం కంచులు ఒకప్పుడు అన్ని దాటిన పోద్ది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ చెప్తాము హల్లెలూయా. కనుక పులి భయం ఏమి లేదు, ఇంకా ఖచ్చితంగా ధీమాగా ఉండొచ్చు, ఏం పర్లేదు. హల్లెలూయా. కనుక దేవుడు మంచి దేవుడు, ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల ప్రభు జరిగిస్తూ ఉన్నారు. పిల్లల మందిరము అనేటువంటిది మనందరికి తెలుసు. ఒక చక్కని మాట మనము క్రొత్త నిబంధన గ్రంథంలో మనం ఇట్లా చదువుతున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 16-17 వచనాలు ఎలా రాయబడుతుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు అంటున్నాడు చక్కని మాట ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చాలా చక్కని మాట ఇక్కడ తెలియజేశారు. ఏంటంటే, అమ్మా మీరు మాట్లాడితే నాకు మాటలు రావు. ఇక్కడ ఏం కూర ఉండరు చెప్పండి, త్వరగా కూడా ముగించేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వంట ఉండేవాళ్ళు కంగారు ఏంటంటే, తిన్నవాళ్ళు బాగుంది అంటే అల్లూరికి ఇదైపోతూ ఉంటారు. ఆ మాట కోసం వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. మీకు త్వరగా ముగిస్తే భోజనం పెట్టేద్దాం అన్నట్టు. పిల్లల్ని నిద్రకు నన్ను ఏం చేయని చెప్పండి అమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. అయిపోతుంది. నాకు కూడా తెలుసు, పిల్లల బాధలు తెలుసు, మీ బాధలు తెలుసు. నాకు కూడా బోల్డ్ బాధలు ఉన్నాయి. పొద్దునే నేను పరిగెట్టాలి, అవి నాకు కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు ఎవరుంటారట? అక్కడ వాక్యం చెప్పిన చక్కని మాట, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని చెప్పారు. హల్లెలూయా.
ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే మందిరము అనేటప్పటికల్లా మనకి ఈ చూస్తున్నాం రూబేనయ్య గారు మంచి మందిరం కట్టారు, ఈరోజు మనందరం కూడా ఇక్కడ ప్రారంభానికి వచ్చాము అని. ఇలాంటి మందిరాలు చాలా మన మందిరాలు కనబడుతూ ఉంటాయి. హిందూస్ కూడా వాళ్ళు టెంపుల్స్ కడతారు, అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా కడతారు. ఎవరి మతాలకు వారు ఒక దేవాలయం అనే దాన్ని కట్టుకుని చక్కగా ఎంతో పవిత్రంగా దాన్ని భావించి ముందుకు వెళుతూ ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుని గ్రంథం ఏం చెప్పిందంటే మందిరం అనేటువంటిది ఒకటి కాదు, 3 ఉన్నాయి అని. ఎన్ని ఉన్నాయి మందిరాలు? 3 ఉన్నాయి. అందులో మొదటి మందిరం ఏమిటి అంటే మనుషులు కట్టిన మందిరం. ఇప్పుడు ఈ మందిరం మనకు కనబడుతుంది. దీన్ని ఎవరు కట్టారు? మనుషులు కట్టారు. మన రాజుగారు నిలబడి ఆ మేస్త్రి గారిని తీసుకుని వచ్చి చక్కగా ఆ ప్లాన్ ఇవ్వడాన్ని బట్టి వాళ్ళు చక్కగా కట్టి మళ్ళా మనకు తిరిగి ఇచ్చారు. అంటే ఇది మనుషులు కట్టిన మందిరం. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్ముడు కట్టిన మందిరం. ఏంటండి? ఒకటి మనుషులు కట్టింది, రెండవది పరిశుద్ధాత్ముడు కట్టిన మందిరం. ఏంటిది అంటే సంఘము. సంఘం అనేది ఎవరు కట్టారు? పరిశుద్ధాత్ముడు. మూడవది దేవుడు కట్టిన మందిరం. ఎవరండి? దేవుడు. దేవుడు కట్టిన మందిరం అంటే ఇది అంటే మన దేహమే దేవాలయంగా మన హృదయంలో దేవుడు ఉండాలన్న ఉద్దేశంతో ఈ దేహాన్ని ప్రభువు నిర్మించుకున్నాడు. ఎన్ని మందిరాలండి? మీరు కంటేస్తున్నారు. ఒకటి మనుషులు కట్టింది, 2 పరిశుద్ధాత్ముడు కట్టింది, 3 దేవుడు కట్టింది. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే, అందరూ చెప్పండి, దేవాలయమును పాడు చేయకుడి. దేవాలయం ఏం చేయకూడదట? పాడు చేయదు. ఒకవేళ దేవాలయమును ఎవరైనా పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయదు. ఎందుకంటే దేవుని మందిరం అనేది పరిశుద్ధమైనది. మందిరం ఎలాంటిదట? మందిరాన్ని ఎవరు ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. ఒకవేళ ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనుషులు కట్టిన మందిరం గురించి మీరు ఆలోచన చేసి నేను అంతా చెప్పడం లేదు, కానీ సింపుల్గా చెప్పేస్తాను. దావీదు భక్తుడు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు. ఎవరండి? దావీదు. కానీ కట్టగలిగాడా? చెప్పాలా? అతను చాలా వస్తువులు సమకూర్చాడు మందిరం కడదామని. దేవుని అంటే చాలా ప్రేమ ఆయనకి. ఆయన కృతజ్ఞతకు ఒక చక్కని మందిరం కట్టాలనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, దావీదా, నీవు మందిరం కట్టొద్దు, నేను నీ కుమారుడైన సొలొమోనుతో ఆ మందిరాన్ని కట్టిస్తానన్నాడు. కట్టించాడు. అది ఇప్పటికీ కూడా యెరూషలేములో ఆ సొలొమోను గారు కట్టిన మందిరం ఇప్పటికీ ఉంది, శిథిలావస్థలో ఉంది. నేను ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ శిథిలాలన్నీ చూశాను, ఆ మందిరం కట్టబడిన విధానం చూశాను. అడిగిన ప్రతి ఒక్కరు కూడా గోడల దగ్గరికి వెళ్ళి, అయ్యో ఈ మందిరం కూల్చబడిందని చాలా మంది అనేక దేశాల నుంచి ప్రజలు వచ్చి అక్కడ ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మందిరం ఏమైపోయింది? పాడైపోయింది అని. హల్లెలూయా. కనుక చరిత్రలో నిలిచిపోయే ఒక చక్కని మందిరాన్ని నిజంగా రాజైన సొలొమోను ఎంతో ప్రయాసపడి చాలా జ్ఞానంగా ఆ మందిరాన్ని నిర్మించి దేవుని మహిమ కొరకు అద్భుతంగా, ఆ రోజుల్లో దేవుని యొక్క మహిమ మందిరం మీద ఉండేదని ఆరాధన చేసే వాళ్ళందరూ ఆత్మతో నింపబడి ఎన్నో చరిత్రలు దాని గురించి మనం దేవుని గ్రంథంలో చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. ఇది మనుషులు కట్టింది. ఈరోజు ఎవరి స్తోమతను బట్టి వారు మందిరాన్ని కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు రాజుగారు ఇక్కడ ఇది వనకరాయి అనే గ్రామంలో ఒక చిన్న మందిరం, అది ఈ గ్రామానికి ఈ మందిరం సరిపోతుంది. ఇలాంటి మందిరాన్ని మన హైదరాబాద్ కడితే ఎలా ఉంటుందండి? బాగుంటుందా? హైదరాబాద్లో ఆ విధానంలో కట్టాలి. అలా అయితేనే జనాలు వస్తారు అక్కడ. లేదనుకోండి, ఇక్కడ కింద సాపలు లేవు, లేదంటే కింద ఏమో గచ్చు లేదు, పైన ఫ్యాన్లు లేవు, ఏసీ లేదు అన్న ఫీల్ వాళ్ళకు ఉంటుంది. మనకైతే సాపలు లేకపోయినా, పైన ఫ్యాన్లు లేకపోయినా, తలుపులు లేకపోయినా, కిటికీస్ విండోస్ లేకపోయినా అద్భుతంగా ఆరాధన చేసి వెళ్ళిపోతాం మనం దేవుణ్ణి. అవునా కదా? అక్కడైతే అలా కుదరదు. దేవునికి మహిమ కలుగును కానీ. అంటే వారి వారి
స్థితిని బట్టి, స్తోమతను బట్టి దేవుని కొరకు మందిరాల్ని, ఏదైనా మందిరమే, అది తాటాకులతో కట్టిన మందిరమే, రేకులేసిన మందిరమే, స్లాబ్ వేసుకున్న మందిరం, మొత్తం మందిరం, అది దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటి స్థలములు కట్టబడిన మందిరము. హల్లెలూయా. మనుషుడు కట్టింది ఇది. హల్లెలూయా. రెండోది బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్ముడు కట్టిన సంఘము అనే మందిరం. ఏంటండి అది? ఎక్కడ కట్టాడు ఆయన? యెరూషలేములో 120 మంది మనుషులు మేడగదులు కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆశ్చర్యకరంగా ఆ రోజు పేతురు నిలబెట్టి ప్రసంగం చేయించాడు. తద్వారా 3,000 మంది మొట్టమొదటిగా రక్షించబడి సంఘంగా ఏర్పాటయ్యారు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే మీరందరూ కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ మందిరంగా కట్టబడుచున్నారు. సంఘము అనేది నీవు నేను కట్టింది కాదు. ఎవరు కట్టారు దాన్ని? పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు కట్టిన సంఘం మనుషులు కట్టిన సంఘానికి వచ్చి ప్రతి ఆదివారం ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది. జస్ట్ వర్షిప్ ప్లేస్ అంతే. ఇది ఒక ఆరాధనా స్థలం మాత్రమే. ఇది అక్కడ ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్ముడు కట్టిన సంఘం. సంఘాన్ని పరిశుద్ధాత్ముడు కట్టుచున్నాడు. ప్రతి వారం మనం సరి చేస్తూ ఉన్నాడు. ప్రతి వారం మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాలు ఒక రోజు పరలోకానికి రావాలని ఇష్టపడి సంఘాన్ని అద్భుతంగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుని చేత కట్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ కట్టిన మందిరాన్ని పాడు చేయకూడదు. రెండోది సంఘం అనే మందిరాన్ని కూడా ఎవరం పాడు చేయకూడదు. మూడోది ఏంటంటే దేవుడు కట్టిన మందిరం. ఏంటది? మన హృదయమే దేవుడు కట్టిన అసలు శిశుడైన ఆయన. ఈ మందిరం కట్టే సమయానికి ఏ మందిరాలు లేవు. ఉన్నాయంటారా? మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము. మొట్టమొదటిగా దేవుడు ఆదాము యొక్క హృదయములో ఉండాలి అనుకున్నాడు. ఆదాము యొక్క హృదయములో ఒక మందిరంగా మార్చుకున్నాడు. అప్పటికి మనుషులు కట్టిన మందిరాలు లేవు, పరిశుద్ధాత్మ కట్టిన మందిరాలు కూడా లేవు. కనుక ఎక్కువ సీనియారిటీ దేనికి ఉంది అంటే చెప్పాలి, మన హృదయం అనే మందిరానికి. ఎందుకంటే దేవుడు ఈ మందిరములో ఉండాలి అని అనుకున్నాడు. అందుకే ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన ఈ మందిరాన్ని కట్టుకున్నాడు. మనం గ్రహించాల్సిన ఏంటంటే ఈ మందిరాన్ని మనం ఎవ్వరం కూడా ఏం చేయకూడదు. చాలాసార్లు ఏమనుకుంటుంటే నా బాడీ నా ఇష్టం, నువ్వెవడో చెప్పడానికి, నేను నచ్చినట్లుగా జీవిస్తాను, నచ్చినట్లుగా చేస్తాను అని అనుకుంటాను. దేవుడు అంటున్నాడు ఈ దేహము నీది కాదు, ఆ దేహం నేను ఉండడానికి కట్టుకున్నాను. నాకు స్థలం ఉంది దేహంలో, ఆ స్థలాన్ని పాడు చేయొద్దు. మనం ఏం చేస్తాం? చాలాసార్లు ఈ దేహాన్ని మనం పాడు చేయకూడని రీతిలో పాడు చేస్తూ ఉన్నాం. ఎంత భయంకరంగా అంటే దేవుడు నివసించడానికి వీలు లేనంతగా మన హృదయాన్ని పాడు చేసుకున్నాం. దేవుడు ఉన్నాడు నీ హృదయం సంగతి నీకు తెలిస్తే చాలా భయంగా ఉంటాం. ఈ స్థలము దేవుడిగా నీకు తెలిసినప్పుడు మనం చాలా భయంగా జీవిస్తాం. హల్లెలూయా. మీకు తెలుసా మీ యొక్క హృదయములో దేవునికి స్థానం ఇవ్వాలి అని, ఆ స్థలము దేవుడు ప్రత్యేకించుకున్నదని, అక్కడ దేవుడు మాత్రం ఉండాలని ఆశపడి మనం నిర్మించుకుంటే మన హృదయాన్ని ఏం చేస్తున్నామంటే పాడు చేస్తున్నాం. జాగ్రత్త. దేవుడు కట్టిన మందిరాన్ని పాడు చేస్తే చివరికి పాడేది ఎవరో తెలుసా? మనమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడి హృదయాన్ని ఇష్టపడుతున్నాడు. అందుకే చాలా చక్కని మాట చెప్పాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు మరి? నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడి ఇక్కడుంటే అప్పుడు అక్కడికి వెళితే అక్కడ సంఘములు పరిశుద్ధాత్మల ద్వారా మనం ఇంకా దేవునితో కలిసి ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. కనుక ముందుగా నీవు సరి చేయబడాలి. నీ హృదయాన్ని నీవే శుభ్రపరచుకోవాలి. యేసే రక్తంలో కడగబడాలి. ప్రతి లోపము, ప్రతి ఒక్క పాపము నుంచి విడిపించబడి ఈ హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటే సృష్టికర్త అయిన దేవుడు వచ్చి ఎక్కడో కాదు నీ హృదయములోనే నివాసం ఏర్పరుచుకుంటాడు. అందుకని ఆయన అన్నాడు చాలా చక్కని మాట, మందిరము పరిశుద్ధమైనది, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే నివాసము చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క మందిరం నిర్మాణం జరిగింది అద్భుతంగా. ఈరోజు మందిరానికి వెళతా ఉన్నాం.
ఈరోజు కట్టబడిన మందిరం చాలా అద్భుతంగా మనం తయారు చేసుకుంటున్నాం, టైల్ చేసుకుంటున్నాం, ఏసీ పెట్టించుకుంటున్నాం. చాలా అద్భుతం, మా మందిరం చాలా అద్భుతంగా ఉంటుందండి అని కట్టబడిన మందిరం కోసం గొప్ప చెప్పుకుంటున్నామే కానీ నా హృదయం అనే మందిరం చాలా బాగుందండి, ఇందులో నాకు ప్రభు ఉన్నాడు, ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు అన్న సంగతి మనము గ్రహించలేకపోతున్నాం. ఈరోజు నీ సాక్ష్యం బాగుండాలి, నీ జీవిత విధానం బాగుండాలి, వాక్యానుసారంగా నీవు కట్టబడి నీ హృదయంలో యేసయ్యకు ఆ పరిశుద్ధాత్మ మనము చోటు ఇవ్వాలి. హల్లెలూయా. నీవే అసలు సిసలైన మందిరం. హల్లెలూయా. మరి ఈ మందిరం ఎందుకంటే ఈ మందిరంలో 3 విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే, ఈ మందిరానికి మనం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తాం ఏంటంటే, దేవుడు చాలా సార్లు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చిన ప్రజలందరికీ కూడా వాక్యాన్ని బోధించాడు. ఏం చేశాడు అంటే, మందిరం ఏం దొరుకుతుంది? వాక్యం. ఈ మందిరంలో వాక్యమే దొరకాలి. హల్లెలూయా. చాలా మందిరాల్లో వాక్యానికి చోటు లేదు, కథలు చెప్తారు, చీరలు పంచి పెడతారు, ఏవో చేస్తారు, కానీ దానికి ఇచ్చిన విలువ వాక్యానికి ఇవ్వడం లేదు. కానీ ప్రభు కోరిక ఏమిటంటే, ప్రతి చర్చలో కూడా లేక ప్రతి సంఘములో కూడా ఏముండాలి అంటే వాక్యం ఉండాలి. కనుక ఆ వాక్యము కొరకు మనం ప్రభు సన్నిధికి రావాలి. హల్లెలూయా. మందిరంలో ఏం చెప్పాలి మనము? మందిరంలో చీరలు ఎత్తారని చాలా మంది వస్తారు, భోజనాలు పెడతారు చాలా మంది వస్తారు, కానీ వాక్యం ఇస్తారంటే వస్తారా? రారు. కానీ దేవుడు కోరేది ఏంటంటే సంఘములో వాక్యం ఉండాలి. రెండవది ఏంటంటే, మందిరానికి రావడం ద్వారా సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ఎలా ఆరాధించవచ్చో నేర్చుకోవచ్చు. ప్రభు మనకి నేర్పిస్తాడు. హల్లెలూయా. ఒకటి వాక్యము, రెండవది ఆరాధన, మూడవది ఏంటంటే బైబిల్లో చదువుతాము, దేవుడు మందిరంలోకి వచ్చిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరచును అని రాసుంటుంది. ఏం చేశాడట ఆయన? మందిరంలో ఏం దొరుకుతుంది? నీకు బలహీనత ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, ఆత్మీయంగా దిగజారిన స్థితిలో నీవు ఉన్నప్పుడు, ఇబ్బందులతో ఉన్నప్పుడు, కష్టాలతో ఉన్నప్పుడు, కన్నీళ్లతో ఉన్నప్పుడు నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీకున్న సమస్యల నుంచి విడిపించి విమోచించి నీ జీవితంలో స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు. అందరూ చెప్తామా హల్లెలూయా. ఈరోజు ఒక దైవజనుడు జడ్డింగ్ మీ చర్చలో సాక్ష్యం ఎప్పుడైనా ప్రతి నెల కూడా ఎవరి నుంచి నర్సీపట్నం నుంచి వస్తున్నారట. ప్రతి చాలా సంవత్సరం చాలా పెద్ద పాస్టర్ గారు, వయసు చాలా పెద్ద ఆయన అని చెప్పాడు. నేను మొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాక్యం విన్నాను. నిజంగా నేను చాలా నీరసంగా బలహీనంగా ఉండేవాడిని, షుగర్ బీపీ ఉండేవాడిని, గుండె జబ్బు ఉండేది, నేను రోజుకి 20 మాత్రలు వేసుకునేవాడిని. కానీ ఇక్కడ జగదీష్ గారు మొదటి రోజు వాక్యం విన్నాను. ఆ రోజు నుంచి కూడా ఆ వాక్యం నాకు బాగా నచ్చి అంత దూరం నుంచి వస్తున్నాను. కానీ ఈరోజు దేవుడు నాకు 4 టాబ్లెట్లు వేసుకునేలా ప్రభు స్వస్థపరిచాడు. వాక్యమేనని బాగు చేసింది అన్నాడే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మందిరంలో చెప్పబడిన వాక్యం ఒక మనిషిని ఏం చేస్తుందంటే స్వస్థత ఇస్తుంది. మీ శారీరక రుగ్మతలన్నీ కూడా దేవుడు మందిరంలో తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మనం మందిరానికి రావాలి. ఎందుకు? ఒకటి వాక్యము, 2 ఆరాధన చేసే విధానం మనం అర్థమవుతుంది. అక్కడంతా కూడా ఆరాధనే. నేను మొన్న ఆదివారం చెప్పాను మా సంఘంలో, దేవుని సన్నిధిలో పరలోకపు ఆరాధన ఎలాగుంటుందంటే, ప్రకటన గ్రంథంలో ప్రభువు చెప్పాడు ఏమనంటే, అక్కడ విస్తారమైనటువంటి జనసమూహాల శబ్దం ఎలాగుంటుందో పరలోకములో అలాంటి శబ్దాలు ఉంటాయి. అలాగే జలప్రళయము ఎంత శబ్దం చేస్తుందో, ఉరుములు ఎంత శబ్దం చేస్తాయో అలాంటి శబ్దాలతో కూడిన ఆరాధన అక్కడ ఉంటుంది. ఎక్కడ? పరలోకంలో. అదేదో 1 గంట 2 గంటలు కాదు, 24 గంటలు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తామండి. ఇక్కడ మనం 1-2 పాటలు పాడితే బాటిల్లో సగం నీళ్ళు అయిపోతున్నాయి, కరెంటు పోతే పాట రావట్లేదు. అవునా కదా? ఇది ఉంటేనే భయం చేస్తుంది. అంటే మన శరీరాలు సుఖంగా ఉన్నాయి, కానీ అక్కడైతే గంటలు దేవుణ్ణి స్తుతిస్తూ, అది కూడా మామూలు శబ్దం కాదు, మరలా ఉరుము లాంటి శబ్దం అంట. అంటే ఉరుము అంటే ఇక్కడ ఉరుము దగ్గర మా ఊరు కూడా వినబడుతుంది, మా ఊర్లో ఉరుము ఇక్కడ కూడా వినబడుతుంది. అవునా కదా? ఎందుకని? అంత శబ్దం కనుక. పరలోకంలో కూడా మనం అందరం కలిసి దేవుణ్ణి అంత గట్టిగా అక్కడ ఆరాధన చేయబోతున్నాం. అక్కడ మైకులు ఉండవు, కరెంట్ ఉండదు, ఇంకా ఆకలి ఉండదు, దెబ్బకుండదు, ఏమి లేకుండానే అద్భుతంగా గొంతెత్తి దేవుని ఆరాధన చేస్తాం. అలాంటి ఆరాధన పరలోకంలో ఉంది. ఇక్కడ మనం చేయాలని ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధులు కూడా స్వస్థతలు ఉన్నాయి.
సమస్య లేని మనుషులు లేరు, ఇబ్బంది లేని మనుషులు లేరు, రోగాలు లేని మనుషులు లేరు. కానీ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, దేవా నేను రోగంతో ఉన్నానయ్యా, నన్ను స్వస్థపరచు, సమస్యలు నన్ను విడిపించు, విమోచించు అని మీరు చెప్పినట్లయితే మీకున్న ప్రతి శారీరక రుగ్మత నుంచి, వ్యాధి బాధల నుండి, మానసిక సమస్యల నుంచి దేవుడు ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ ప్రశాంతమైన వాతావరణం బట్టి, వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి, స్తుతులను బట్టి, ఆరాధన బట్టి దేవుడు మనల్ని స్వస్థపరచబోతున్నాడు. కనుక దేవుడి గ్రామాన్ని ప్రేమించి ఒక మంచి మందిరం ఇచ్చాడు. మీరందరూ అక్కడికి వచ్చి ఏం చేయాలంటే వీలైన ప్రతి సమయంలో కూడా ఆ దేవుని సహాయం కోరుకుని ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి నేను మర్చిపోద్దు, ఈ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది అంటే మన హృదయమే. దేవుడు నివసిని ఇష్టపడేటువంటి ఆయన కట్టుకున్న మందిరం. మన హృదయాన్ని మనం పాడు చేయకూడదు. 2 సంఘం, పరిశుద్ధాత్మ కట్టాడు, సంఘాన్ని కూడా ఎవరో పాడు చేయకూడదు. 3ది మనుషులు కట్టుకున్న మందిరం, దాన్ని పాడు చేయాలి. ఎవరైనా పాడు చేస్తే ప్రభు ఒక హెచ్చరిక చేశాడు, ఏంటంటే నేను వారిని పాడు చేస్తాను. కనుక ఆ భయంతో మందిరం పట్ల ఉండండి. మొదటిది నా హృదయంలో ఉంది, నాలో ఉంది మొదటి మందిరం. 2వది సంఘం. 3వది మనుషులు కట్టిన ఈ కట్టడ. దీన్ని మనం ఏం భద్రంగా చూసుకోవాలి. మన చక్కగా దానిని బాగు చేసుకోవాలి, శుభ్రపరుచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అలాంటి భయంతో మనం ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనలను, మన కుటుంబాన్ని ప్రభువు దీవిస్తాడు. అటువంటి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. థాంక్యూ. అందరి గట్టిగా చప్పట్లు కొట్టేసే నామాన్ని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు చాలా అద్భుతమైన సందేశం. చాలా ఆ వర్తమానం చెప్పాలని 3 గంటల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లలు చాలా మరి మా ఫ్యామిలీలో మరి దైవజనుల అభిషక్తులు మరి డాక్టర్ బిషప్ జగదీశయ్య గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని మరి మంచి వర్తమానికులుగా పిల్లరా దేవుడు మా కుటుంబంలో దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. దేవునికి స్తోత్ర. మరి ఎందుకంటే ఈరోజు నేను చెప్పాను జడ్డింగ్ చర్చిలో మరి పిల్లరా నా చిన్ననాటి నుండి కూడా, అంటే మా అయ్య గారు మ్యారేజ్ అయినప్పటికీ, మా అక్క మ్యారేజ్ అయినప్పటికీ చాలా చిన్నోడిని, మేము అందరూ చాలా చిన్నోళ్ళు. చాలా మాకు చక్కటి పాఠాలు నేర్పించేవారు, వాక్యం అనే పాఠాలు, మంచి బోధలు చేసేవారు. మేము సేవకులు కాదు, చాలా అల్లర సెల్లరగా తిరిగే వ్యక్తులు. కాబట్టి పిల్లలు ఆ దినాల్లో పిల్లలు వారు చాలా ఆత్మీయంగా బలపడి మమ్మల్ని బలపరుస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్ర. ఎప్పటికీ కూడా ఇడిచిపెట్టకుండా ప్రభు కృపలో ప్రతి నెల జడ్డింగ్లో 50 నుండి 60 మంది సేవకుల సదస్సు జరిగించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఈరోజు కూడా చాలా అద్భుతమైన మరి సేవకుల సదస్సు వర్తమానాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలు ఈ విధంగా మరి పిల్లల పరిచయంలో వారు ఎంతగానో మరి ప్రోత్సహిస్తూ మరి రాత్రి మరి ఇలాగా సచ్చి ప్రతిష్ఠ కార్యక్రమం, కృతజ్ఞత మందిరం ప్రతిష్ఠ ఉందని చెప్పినప్పుడు మరి ఎంతో ప్రేమతో మరి అక్క కూడా రావాలి, వారికి ఉన్న కొంచెం కార్యక్రమాలు వాళ్ళు రాలేకపోయారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మరి దైవజనులు మన మధ్యలోకి వచ్చి చాలా అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మరి ప్రియులరా మనతో మరి బలపరిచి ప్రోత్సాహకరమైన మాటలు దేని ఒక వాక్యాన్ని అందించిన దైవజనులకి మరి మనందరి తరపున వారికి నిండు మనసుతో కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక, గట్టిగా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ముగించేసుకుంటున్నాం, చివరిలోకి వచ్చేసాం. పిల్లరా ఆనంద్ రెడీగా ఉన్నావా? అతి పరిశుద్ధుడు పాట రెడీ చేసుకో, పల్లవి శరణం. హల్లెలూయా. ఓకే, మంచిది. పిల్లరా మరి సమయంలో మరి సౌండ్ సిస్టమ్ మన చెరుకుంపాలెంలో సప్లా మరి కుర్చీలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సహోదరు లోవ మరి చాలా చెప్పినప్పుడు చాలా ప్రేమతో సాకరి ఆ బిడ్డ ఈ సప్లై ఇవ్వడం దేవుడు సాయం చేశారు. అంటే డబ్బులకే అనుకోండి, అయినా ప్రేమతో చక్కగా సహకరించారు. దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క లైటింగ్ అవన్నీ సెట్ చేయడంలో మా చిన్నాడు, మనకు తెలుసు కదా మీకు, జాన్ బాలరాజు గారు, ఆయన చాలా ఆసక్తి అన్ని వర్క్ చేస్తూ ఉన్నాడు రాత్రి చాలాసేపు. అలాగే పెయింట్ వేయడంలో మరి మన కింగ్ డేవిడ్ అలా సామ్యలు మన యొక్క సుందరం గారు వారి బాబు మరి బిడ్డలు కూడా చాలా ఆసక్తిగా, బిడ్డలందరూ కూడా చాలా పేర్లు చెప్పాను, మరి మిగిలిపోయారు. గట్టిగా దేవునికి స్తోత్ర. మరి దేవుడి బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకో విషయం ఏంటంటే మరి కేక్ ఉంది, అది క్రిస్మస్లో కట్ చేయాలి కేకు. మన చిరంజీవి కేక్ తెస్తున్నానని అన్నాడు. నేను ఇంకా సరే మరి కేక్ ఎప్పుడు, ప్రతిరోజు క్రిస్మసే కదా మనకి, డిసెంబర్ జనవరి, ఇప్పుడు అది ఏ నెలది? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.
క్రిస్మస్ కేక్ వచ్చింది అన్నప్పుడు, అందుకనే అయ్యారు క్రిస్మస్ కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఆ కేక్ ఎవరిదంటే అన్నమేరిది, ఆ మొక్కుబడి తీర్చేద్దామండి అని చెప్పేసి, అంటే బాబు మీకు అంతకన్నా సంతోషం తీసుకొచ్చేయండి అన్నాను. దేవునికి ఇష్టవుతురా. మరి మందిర ప్రతిష్ఠ అయిపోయినంటే పిల్లలు అయ్యగారు మరి కేక్ కట్ చేసి ప్రార్థన ఆశీర్వాదంతో మనం చాలా ఇల్లు కొట్టి తెచ్చిపోయి పెట్టినాడు. అయిపోతుంది గట్టిగా అయిపోయింది, చివరికి వచ్చాం. గట్టిగా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి సభలో పిల్లలు మరి చివరిగా అర్పణ సమర్పణ కాంకులు సమర్పణ చేసుకుందాం. కాబట్టి అమ్మ మేరీ గారు, అన్న మేరీ ముచ్చారు గారు వెళ్ళారండి. మేరీ గారు చాలా మంది వచ్చారు అదే వెళ్ళారండి. కాబట్టి పిల్లరా ఆనంద త్వరగా పరిగెట్టరా. కాబట్టి పిల్లరా మరి ఈ చివరి సమయం చాలా విలువైన సమయం. మరి మందిరం కొరకు చాలా ఆర్థిక ఖర్చు, ప్రభు సహాయంతో మనం ముందుకు వెళ్ళాం. మీరు ఆర్థిక హృదయపూర్వకమైన అర్పణలు అర్పించారు. ఆనాడు బంగారం బోరు సాంబలని అర్పించారు జానులు. మరి మీ బంగారాలు కూడా సమర్పించవచ్చు ఈ మందిరం కోసం. దేవునికి ఇష్టవుతారా. కాబట్టి ప్రియులరా ఇంకా లోపల ఇంకా ఫ్యాన్స్ చేయాలి, ఇంకా మరి ఎలక్ట్రికల్ కింద పైకి చాలా పనులు ఉన్నాయి. ఇంకా అయిపోతే వేస్తున్నాము, చాలా వరకు అయిపోయినాయి. కాబట్టి మీరు అందరు కూడా మరి కవర్స్ ఉపయోగించాలని చెప్పాను. ఒకవేళ కవర్స్ తెచ్చుకోకపోతే, ఒకవేళ కవర్స్ తీసుకోవాలనుకుంటే ఈ కవర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. కవర్స్ తీసుకొని మీ అర్పణ కూడా ఈ కవర్లో పెట్టి మీరు ఇవ్వచ్చు. ప్రేరేపించబడి కవర్ తెచ్చుకున్నారు, సంతోషం. కాబట్టి లేకపోతే తీసుకోండి. ఓకే, ఏసైకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పిల్లలు రోజు ఆన్లైన్ ప్రేయర్లు మా మందిరం సహకరించండి అని అడిగారు కదా, మీరే కాన్ఫ్లిక్ట్ పెడతారు ఇప్పుడు. కాబట్టి పిల్లరా సభలో మన ఆళ్ళు ప్రత్యేక పల్లవి శరణం ఓకేమా పట్టే వరకు పాడు. ఓకే, ఈ సభలో మన గాయకుడు యువ గాయకుడు అనమాట. ఓకే, మంచి సంతోషం. హల్లెలూయా. సర్వోన్నతమైన పదములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన పదములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందున్నాడు సరిచూడని సరికొత్తదైన ప్రేమగుణము, ముందున్నాడు సరిచూడని సరికొత్తదైన ప్రేమగుణము. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ రాజ్యంలో తండ్రి, ఇక మందిరాన్ని ప్రభా మన దైవజనులు తండ్రి ఈ ప్రారంభిస్తుండగా ప్రభా ఇక మందిరాన్ని దీవించండి ఆయన.
ఈ మందిరం ప్రభా వరకర గ్రామంలో చిన్నలకి పెద్దలకి అందరికి ఆశీర్వాదాలు ఉంచమని ఏసునామడుతున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. దేవా, ఈ సమయంలో ప్రభు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, స్తుతుల ద్వారా ప్రభువా తండ్రి మందిరంలో ప్రతిష్ఠించుచుండగా ప్రభువా మీరు నాయన తండ్రి ఈ మందిరంలో అడుగు పెట్టమని అడుగుతున్నాము తండ్రి. నీ మహిమ, మీ తేజస్సు, నీ ప్రభావం మందిరంలోకి అనుగ్రహించబడును గాక. దేవా, మీ దాసుని హస్తాలను మీరు బలపరిచి దీవించి మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు మనం వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. యేసు నామములో ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు. ఈ యొక్క స్థలములోనికి ప్రభా మీరు వచ్చినందుకు నీకు వందనాలు. మీరు నివసించడం ఇష్టపడినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్క దోషం, ప్రతి కీడు యేసుక్రీస్తు నామములో సంపూర్ణంగా లైన్ అయిపోవడం. మందులు గడిపెట్టిన ప్రతి ఒక్క యేసుక్రీస్తు నామములు దీవించబడునుగా, యేసు నామములు స్వస్థపరచబడునుగా, యేసు నామములు నెమ్మదితో నింపబడునుగా, యేసు నామములు సమాధానంతో నింపబడునుగా, యేసు నామములు ఆరోగ్యముతో నింపబడునుగా. ప్రభువా, నిత్యము నీ సన్నిధిని స్థలమందు మీరు ఉంచి ప్రార్థించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నామమునకు మహిమను ఘనతను మీరు తీసుకురమ్మని ఇదిగో ప్రార్థన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరాన్ని ఆయన మహిమ కొరకు ఓపెన్ చేయుచున్నాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ నూతన మందిరంలో ప్రభువా ఈ మధురమైనటువంటి కేకును కట్ చేయడానికి దేవా మీరు చూపిన కార్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఈ మందిరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు ఈ మధురమైన ప్రేమను అనుభవించుటకు తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభువా. దీవించండి తండ్రి. కేకును కట్ చేస్తుండగా ప్రభువా ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. అందరు చప్పలు కొడుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునికి కట్ చేస్తాం. Thank you, praise Lord. Pastor కూడా పైకి. స్తోత్రం, praise Lord, praise Lord. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్తూ ఉండండి. స్తోత్రం అందరూ దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మరి ఇష్టమైనంత వరకు దేవాది దేవునికి ఘనమైన మహారాజుకి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. సమయంలో పిల్లలు మరి చివరిలో మనందరూ ఇప్పుడు ప్రార్థించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తా ఉన్నాం. అలాగే ప్రభావ పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ క్షేమంగా ప్రతి ఒక్కరిని ప్రభావితం కావాలి గమ్యాన్ని మీరు చేర్పించి కాబట్టి మహిళ మీరు తీసుకురావాలి. ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూర్చున్న అందరికీ ఆయన కృప సన్నిధి సదాకాలము దేవుడు తోడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.